అనంతపురంలో గిట్టుబాటు ధర లేక చీనీ రైతులు విలవిల్లాడుతున్నారు. తక్కువ ధరకు అమ్ముకోలేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. అనంతపురం జిల్లాలో పండే చీనీ పంట దేశంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, నాగ్పూర్ ఇలా ఎన్నో రాష్ట్రాలకు టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. గతంలో చీనీ దిగుబడి టన్నుపై 70,000 నుంచి 80,000 అత్యధిక ధర పలకగా నేడు 15 నుంచి 20,000 కూడా రాకపోవడంతో రైతన్నలు గుండెలు బాదుకుంటున్నారు. చిన్నికాయలు బాగా అమ్మేటివి 60,000, 70,000, 1,00,000 దాకా వెళ్ళాయి. ఇప్పుడు చూస్తే 20 to 40 వచ్చేదే కష్టం అయిపోతుంది. పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి, మందుల రేట్లు ఎక్కువ పెరిగిపోయాయి. ముందు వస్తే ఇప్పుడు చిన్ని ధరలు చాలా డల్ అయిపోయాయి. మాకు 18 ఎకరాలు చిన్ని తోట ఉంది. ఫర్ ఇయర్కి 10 lakhs పెట్టుబడి అవుతుంది, కానీ పెద్ద ఇన్కమ్ రావట్లేదు. బాగా రైతులకి గిట్టుబాటు ధర బాగా డౌన్ ఫాల్ అయిపోతుంది. అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికి కూడా గిట్టుబాటు ధర రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు రైతులు. దీనికి చీనీ పంటకి దరిదాపు ఒక 9-10 సార్లు మందులు కొట్టాలి, అన్ని రకాలుగా పెట్టుబడులు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలని మా ఇక్కడ అనంతపురం మార్కెట్ లో కూడా దరిదాపు ఈ చుట్టుపక్కల కోటంక, సంజీవపురము, మర్తాడు, ఎర్రాయిపల్లి, ఈ గొట్కూరు ఇలాంటి పల్లెలు దరిదాపు అంటే ఒక జిల్లా వ్యాప్తంగా చాలా పల్లెలు ఇక్కడ మండలికి వస్తాయి. మండలికి వస్తే ఆ మండలిలో కూడా పూర్తి స్థాయిలో రైతులకు మద్దతుగానే గిట్టుబాటు ధర కల్పించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. దయచేసి ఈ ఎక్స్పోర్టర్లకి అవకాశం ఇవ్వాలి, రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సాక్షి టీవీకి మరొకసారి విన్నవించుకుంటున్నాం. ఇండియాలోనే మార్కెట్ నంబర్ 1 మార్కెట్గా ఎదిగింది ఇది అనంతపూర్ మార్కెట్. దాదాపు మొత్తం చాలా మంది చీనీకాయలు ఆల్ ఓవర్ ఇండియాకి ఇటు నుంచి లోడింగ్ అవుతుంది. గిట్టుబాటు ధర అనేది రైతులకి రావడం లేదు, పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. దాదాపు 15,000, 20,000 టన్ను పోతే వాళ్ళకి కూడా ఏమి గిట్టుబాటు ధర కాదు.